ప్రస్తుతం గ్యాస్ ధర ఆకాశాన్ని అంటుతుంది. వంట చెరుకు ధరలు అదే దారి. హాస్టళ్లు, హోటళ్లు, బేకరీలు, ఇతర ఫుడ్ తయారీ వ్యాపారులకు వంటకు కావాల్సిన ఇంధనం ఖర్చు రోజురోజుకి అధిక భారం అవుతుంది. ఈ సమస్యకు పరిష్కారంగా ఈ మధ్యనే అందుబాటులోకి వస్తున్నదే బయోమాస్ పిల్లెట్స్. బయోమాస్ పిల్లెట్స్ను వృధా అనుకునే రంప పొట్టు, మొక్కజొన్న, వేరుశెనగ వ్యర్థాలతో తయారు చేసే చిన్న పెన్సిల్ మాదిరిగా ఉండే పెల్లెట్లని బయోమాస్ పిల్లెట్స్ అంటారు. బయోమాస్ పెల్లెట్లను ఎల్పీజీ గ్యాస్కి, వంట చెరుకుకి ప్రత్యామ్నాయంగా వాడతారు. వాటితో పోలిస్తే బయోమాస్ పెల్లెట్స్ ధర సగానికి సగం తక్కువ. పైగా ఇవి అందుబాటులో దొరుకుతాయి. హాని చేసే పొగ రాదు. గోడలు నల్లగా మసిబారకుండా ఉంటాయి. బయోమాస్ పెల్లెట్స్ను ఉపయోగించడానికి స్పెషల్గా బయోమాస్ స్టవ్లు ఉంటాయి. 3,000 రూపాయల నుండి 50,000 రూపాయల ధరల్లో రకరకాల సైజులతో ఈ స్టవ్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. గ్యాస్తో పోలిస్తే తక్కువ ధర కాబట్టి డాబాలు, ఉచిత భోజనం అందించే ఆశ్రమాలు, హాస్టళ్లు, హోటల్లో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. సో మీరు ఈ బయోమాస్ పెల్లెట్స్ పరిశ్రమను మీ సొంత గ్రామాల్లో కుటీర పరిశ్రమగా ప్రారంభించి మంచి ఆదాయం గడించవచ్చు. ఇది గ్రామాల్లో ప్రారంభించగల ఉత్తమ స్వయం ఉపాధి అవకాశంగా చెప్పవచ్చు. ఇక ఇప్పుడు బయోమాస్ పెల్లెట్స్ తయారీకి కావాల్సిన రా మెటీరియల్స్ ఏమిటో తెలుసుకుందాం. వ్యవసాయ రంగం నుంచి వచ్చే వ్యర్థాలే ఈ పరిశ్రమకు ముడి పదార్థాలు. ముఖ్యంగా పత్తి పండిన తర్వాత వృధాగా పండుంటే ముడులు, కందికట్టెలు, వేరుశెనగ పొట్టు, రంపపు పొట్టు, మొక్కజొన్న కండెలు ఈ పరిశ్రమలో ప్రధాన ముడి పదార్థంగా వాడతారు. ఇంకా ప్యాకింగ్ సంచులు కావాల్సి ఉంటుంది. తర్వాత బయోమాస్ పెల్లెట్స్ తయారీకి కావాల్సిన మిషన్స్ ఏం కావాలో తెలుసుకుందాం. ఈ పరిశ్రమకు 2 మిషన్లు కావాలి. ఒకటి గ్రైండింగ్ మిషన్, దీని ధర 36,000 రూపాయల నుండి ప్రారంభం అవుతున్నాయి. 2 బయోమాస్ పెల్లెట్స్ మేకింగ్ మిషన్, దీని ధర 80,000 రూపాయల నుండి ప్రారంభం అవుతున్నాయి. ఈ మిషన్లో గంటకు 150 కేజీల బయోమాస్ పెల్లెట్స్ను తయారు చేయవచ్చు. ఈ మిషన్ సింగిల్ ఫేస్ పవర్ సప్లైతో పనిచేస్తుంది. ఈ మిషన్లో ఒక గంటకు ఉత్పత్తి అయ్యే సామర్థ్యం బట్టి మిషన్లో రకాలు ఉంటాయి. అలాగే ధరల్లో కూడా మార్పులు ఉంటాయి. ఈ బిజినెస్ సంబంధించిన మిషన్స్ అన్ని indiamart.com మరియు TradeIndia.comలలో లభ్యమవుతాయి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా వీటి లింక్స్ ఇచ్చాము, చూడగలరు. ఇప్పుడు ఈ బయోమాస్ పెల్లెట్ల తయారీ గురించి తెలుసుకుందాం. ముందుగా వేరుశెనగ పొట్టు, రంప పొట్టు వంటి వాటిని సేకరించి గ్రైండింగ్ మిషన్ సహాయంతో వాటిని పొడి చేయాలి. వేరుశెనగ పొట్టుకు బదులు ప్రత్తి మొడులు, కందికట్టులు, మొక్కజొన్న కండెలు కూడా ఉపయోగించవచ్చు. తర్వాత ఆ పొడిని బయోమాస్ పెల్లెట్స్ మేకింగ్ మిషన్లో వేయాలి. ఆ పొడి బయోమాస్ పెల్లెట్స్ మేకింగ్ మిషన్ ద్వారా చిన్న చిన్న పెన్సిల్ మాదిరిగా పెల్లెట్స్ బయటకు వస్తాయి. ఇలా తయారైన బయోమాస్ పెల్లెట్స్ను 50 నుంచి 75 కేజీలుగా ప్యాక్ చేసి మార్కెట్కు తరలించుకోవాలి. ఇప్పుడు బయోమాస్ పెల్లెట్స్ తయారవుతున్న ఈ వీడియోని చూద్దాం. ఈ బయోమాస్ పెల్లెట్స్ ఎలా తయారు చేయాలో మిషన్స్ అమ్మేవారు మీకు ట్రైనింగ్ ఇస్తారు. ఇప్పుడు మార్కెటింగ్ గురించి తెలుసుకుందాం. ప్రజెంట్ ఎల్పీజీ కమర్షియల్ 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధర సుమారు 1,300 రూపాయలు ఉంది. అంటే 1 కేజీ గ్యాస్ ధర సుమారు 68 రూపాయలు అవుతుంది. బయోమాస్ పెల్లెట్స్ 18 రూపాయలు. ఎల్పీజీ గ్యాస్తో పోలిస్తే 50 రూపాయలు మిగులు ఉంటుంది. సో కంపారిజన్ను హోటళ్ళు, హాస్టళ్ళు, బేకరీలు, డాబాలు వంటి ఫుడ్ తయారీ వ్యాపార సంస్థలకు వివరించి ఈ బయోమాస్ పెల్లెట్స్ను మార్కెటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటి వాడకం వలన పర్యావరణానికి మేలే కానీ ఎటువంటి నష్టం ఉండదని తెలియజేయండి. అంతేకాకుండా ఈ బయోమాస్ పెల్లెట్స్ ఉపయోగించడానికి కావాల్సిన స్టవ్లను కూడా మీరే మంచి ధరలో వారికి సప్లై చేస్తే మరింత బిజినెస్ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గుడ్ అని కామెంట్ చేసి లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.